వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు సబ్ డివిజన్లో పోలీసుల ప్రత్యేక ఆపరేషన్. వరుస దొంగతనాల వెనుక ఉన్న వ్యక్తి పట్టివేత. కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోని సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఉత్తర్వుల మేరకు కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ జి దేవకుమార్ ఆధ్వర్యంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్, సమిశ్రగూడెం ఎస్ఐ బాలాజీ సుందర్రావు, సర్కిల్ క్రైమ్ సిబ్బంది మరియు స్టేషన్ సిబ్బందితో వచ్చిన సమాచారంపై అతి చాకచక్యంగా నిందితుడు సతీష్ కుమార్ను పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 63 గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ పీవీజీ తిలక్ మాట్లాడుతూ, నేడు నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో జరిగిన ఇంటి చోరీ ఘటనపై బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్లు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడు సతీష్ కుమార్ను గుర్తించానని అన్నారు. నిడదవోలు మండలం ముప్పవరం గ్రామానికి చెందిన 36 ఏళ్ల సతీష్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు కొవ్వూరు సబ్ డివిజన్తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇంటి చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 63 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 9 చోరీ కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసినందుకు, దొంగ సొత్తును సీజ్ చేసినందుకు గాను వీరిని అభినందించి వారికి రివార్డ్ ఇచ్చినట్లు సిఐ తిలక్ తెలిపారు. నాలుగు 11/2025 తారీఖున మన సంసిగూడెం గ్రామానికి చెందిన కాసాని సత్యనారాయణ అనే అతను 3వ తారీఖు నైటు వాళ్ళ ఇంట్లో నేరం జరిగిందని చెప్పి ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు దొంగిలించుకుని పోయారని చెప్పిన ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద సంసిగూడెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 131/2025 క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నైట్ హెచ్బి అక్కడ నేరస్థలంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా దొరికిన ఎవిడెన్సు అండ్ ఇంకా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీస్ అన్నీ కలిపి ఈ మనకి రాజమండ్రి ఆనంద్ నగర్కి చెందిన గోడి సతీష్ కుమార్ అనే ముద్దాయి అలియాస్ కాకి ఇతని పేరు. ఇతను పాత నేర ప్రవృత్తి ఉంది. సుమారు 50 వరకు కూడా ఈ దొంగతనాల కేసులు చేశాడు. మన ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి, అమలాపురం, రావులపాలెం ఏరియా అంతా కూడా సుమారు 50 వరకు ప్రాపర్టీ నేరాలు ఉన్నాయి ఇతని మీద. ఇతను దొంగతనం చేశాడని చెప్పి నిర్ధారించుకుని ఇతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఇతని కోసం ఎదుగుతూ ఉంటే ఈరోజు ఉదయం 8 గంటలకి ముప్పారం దగ్గర ముప్పారం జంక్షన్లోని ముద్దాయి ఉన్నాడని చెప్పిన సమాచారం రావడంతో మన కొవ్వూరు డిఎస్పీ గారు సార్ ఆధ్వర్యంలో మన బాలాజీ ఎస్ఐ గారు, సంసిగూడెం ఎస్ఐ గారు, స్టాఫ్ వీళ్ళంతా కూడా అతన్ని అక్కడ కాసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుని అతన్ని విచారించగా అతని వద్ద నుంచి ఎఫ్ఐఆర్లో సుమారు 125 గ్రాముల వరకు కూడా గోల్డ్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆ నేరం ఇతను నేను చేసినట్టు అంగీకరించాడు. నేరం చేసినట్టు అంగీకరించడమే కాకుండా ఇతను వద్ద నుంచి ఆ నేరంలోనే దొంగతనం చేసిన బంగారు వస్తువులు సుమారు 62 గ్రాముల వరకు కూడా ఇతని వద్ద రికవరీ అయింది. మిగతాది ఇతని స్నేహితుడి ద్వారా డ్రూ గోల్డ్ అనే ఈ పాత బంగారం కొనే సంస్థలోని అమ్మించాడని చెప్పి తెలిసింది. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. సో ఈ లోపు ఇతని దగ్గర ఉన్న 62 గ్రాములు దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేసుకుని స్వాధీనపరుచుకున్నాం. ఇతను ఈరోజు రిమాండ్ పెడుతున్నాము. సో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా నేరాలు ఉన్నాయి. రెగ్యులర్గా రిపీటెడ్గా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. బెయిల్ మీద వచ్చేసి మళ్ళీ నేరాలు చేస్తూ ఉన్నాడు.
సో ఇతను బయటికి రాకోకుండా 1 సంవత్సరం వరకు పీడియాట్ పెట్టడం జరుగుతుంది. అట్లనే ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ నేరాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ముందు నేరాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద ఒక మోషన్ డిటెక్షన్ కెమెరా అనేది అరేంజ్ చేసుకుంటే మంచిది. మనం ఊరు వెళ్ళినప్పుడు లేదంటే మన ఇంట్లో మనం ఏదైనా పని మీద మగవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగా మన తల్లిదండ్రులు ఉంటారు, ఇంట్లో లేడీస్ ఉంటారు. కనీసం మనం ఒక కెమెరా అనేది ఏర్పాటు చేసుకోగలిగితే ఏదైనా అపాయం సంబంధించిన సందర్భాల్లో మనకి అది అలర్ట్ ఇస్తుంది. మోషన్ డిటెక్షన్ కెమెరా మనం పెట్టుకుంటే ఎవరైనా కదలికలు అనుమానంగా ఉంటే ఇవి వెంటనే అది పసిగట్టడమే కాకుండా మనకి అలర్ట్ కూడా ఇస్తుంది, అక్కడ మన ఇంటి దగ్గర ఏదో మూమెంట్ తేడాగా ఉందని చెప్పి. ఎందుకంటే అనుమానం ఎందుకు వస్తుంది, ఒకటే అదే కెమెరాలో 4-5 సార్లు అటు ఇటు పడ్డాడనంటే మన ఇంటి దగ్గర రెక్కికి వచ్చినట్టు లేదంటే ఏమన్నా చేయడానికి వచ్చినట్టు అనేది మనకు తెలుస్తుంది. అది అలర్ట్ ఇవ్వగానే మనం కెమెరాలోనే చూసుకుంటాము. ఎవడి ఫోటో అంటే మనకు తెలిసినోడైతే మనకి ఇబ్బంది లేదు. ఎవడో కొత్తగా ఉన్నాడనంటే ఇమీడియట్గా ఇంట్లో అలర్ట్ చేయడమో లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి తెలియజేయడమో లేదంటే దగ్గరలో ఉన్న బంధువులకి, మనం ఊళ్ళో లేకుండా తాళం వేసుకుని బయటకు వెళ్తే దగ్గరలో ఉన్న బంధువులకి ఎవరికి అలర్ట్ చేసి మనం పంపిస్తే సో ఇదంతా కూడా కొంచెం నేరాలు జరగకుండా నివారణలో భాగంగా ఉంటుంది. అట్లానే మన సర్కిల్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లోనూ ఒక్కో పోలీస్ స్టేషన్లో 10 LHMS కెమెరాలు ఉన్నాయి. మేము ప్రతిసారి కూడా ఈ విషయం చెప్తున్నాము. LHMS కెమెరా ఉన్నాయి, విలేజెస్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్తున్నాము. అయినా కూడా ప్రజలు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఇది చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడు LHMS కెమెరాలు పెట్టుకుంటే మీరు ఊరు వెళ్ళే ముందు మాకు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి మీ ఇంట్లో LHMS కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపొద్దున ఎవడైనా నేరస్తుడు మన ఇంటి తాళం బద్దలు కొట్టుకుని నేరం చేయడానికి ఇంట్లోకి వస్తే ఇమీడియట్గా ఎవడొచ్చాడు అనేది ఆ వీడియో క్యాప్చర్ చేసి మనకి అలర్ట్ పంపిస్తుంటుంది. మీ ఇంటి ఓనర్కి పెట్టుకోవచ్చు, అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు. సరికి అలాగా 4 వరకు కూడా మనం అలర్ట్ ఇచ్చుకోవచ్చు. సో దీనివల్ల నేరస్తుడు మన ఇంట్లో ఉండగానే మనం నేరస్తుని పట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, గమనించండి. మీరు ఇంట్లో లేనియకుండా బయటకు వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ రాసివ్వండి. మేము LHMS కెమెరాలు మేము వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లో లేని రోజులు అది ఒక వాచ్ డాగ్గా మీ ఇంటికి కాపలా ఉంటుంది. విలువైన వస్తువులు ఇవి పోకోకుండా మన ఇంట్లో దొంగతనం జరగకుండా మనం నివారించుకోగలుగుతాము. అట్లానే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా విలువైన వస్తువులు కానీ క్యాష్ కానీ ఏవి కూడా దయచేసి ఇంట్లో ఉంచొద్దు. మీకు లాకర్ తెరుచుకుని బ్యాంకులో పెట్టుకునే సదుపాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా లాకర్ తీసుకుని మనం బయటికి వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా బ్యాంకులో భద్రపరచుకోండి, విలువైన వస్తువులు క్యాష్ అన్నీ కూడా. లేదు అని అంటే మనకి దగ్గర బంధువులు మేము బ్యాంకులో పెట్టుకోలేమనంటే మనకి బాగా దగ్గర బంధువులు లేదంటే మన స్నేహితులు ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టడం వల్ల కాస్త సెక్యూరిటీగా ఉంటుంది. సో దయచేసి ఈ సూచనలన్నీ కూడా పాటించి కంపల్సరీగా ఈ సీసీ కెమెరాలు ప్రతి ఇంటికి కూడా అరేంజ్ చేసుకోవడం వల్ల నేరం జరిగినా కూడా మన కేసు దర్యాప్తులోని పురోగతి కోసం ఆ సీసీ కెమెరాలు అనేవి చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. దాని ద్వారా ఎవరు చేశాడు ఏంటనేది ఐడెంటిఫై చేసి నేరస్తుని పట్టుకోవడానికి, మీ పోయిన సొత్తును రికవరీ చేయడానికి కూడా మనకి ఆ సీసీ కెమెరాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. సో దయచేసి అందరూ కూడా ఈ విషయం గమనించి పోలీసు వాళ్ళకి సహకరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాకచక్యంగా పట్టుకోవడంలోనూ ఈ ప్రాపర్టీ రికవర్ చేయడంలోనూ మన ప్రతిగా కనబరిచిన సంశూడు ఎస్ఐ గారు బాలాజీ సుందరరావు గారిని అట్లనే వాళ్ళ సిబ్బందిని రామ్ శ్రీను, నెక్స్ట్ మన సర్కిల్ ఐడి పార్టీ కానిస్టేబుల్ సాంబశివరావు అంటే మన IW గారు వీళ్ళందరినీ కూడా SP గారు ప్రత్యేకంగా అభినందించారు. వీళ్ళకి రివార్డు కూడా పెడతానని చెప్పి నన్ను అన్నారు. థ్యాంక్ యూ.